బురుజు దగ్గర తొడగొట్టేదెవరు? అసెంబ్లీలో కర్నూలు వాయిస్ వినిపించే ఆ యువ నేత ఎవరు? తొలిసారి బరిలోకి దిగిన ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. ఎవరు గెలిచినా ఫస్ట్ ఛాన్స్లోనే అధ్యక్ష అని అవకాశం వచ్చినట్టే. అందుకే ఆ ఘనత సాధించేది నేనంటే నేనేనని చెప్పుకుంటున్నారు ఆ ఇద్దరు యువ నేతలు. ఇంతకీ భరత్ అనే నేను అని అంటారా టీజీ వెంకటేష్ వారసుడు? ఎన్నికలకు ముందు నుంచి హాట్ టాపిక్ గా మారిన కర్నూలు పోలింగ్ తర్వాత కూడా ఆసక్తి రేపుతూనే ఉంది. టికెట్ల కేటాయింపులో కర్నూలు చివరి వరకు సస్పెన్షన్ క్రియేట్ చేసింది. టీడీపీలోనూ వైసీపీలోనూ చివరి నిమిషంలోనే పేర్లు ఖరారయ్యాయి. టీడీపీలో కర్నూలు టికెట్ను పట్టుబట్టి మరీ తెచ్చుకుంది టీజీ కుటుంబం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీటు కోసం బాగా ప్రయత్నించారు. టీజీ భరత్కే అధిష్టానం ఆశీస్సులు ఉండటంతో మోహన్ రెడ్డి మళ్లీ వైసీపీ గూటికే చేరారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి కూడా ఇదే. టీడీపీలోకి వెళ్లి మళ్లీ ఫ్యాన్ కిందకు చేరారు. వీరిద్దరి రాక వల్ల వైసీపీకి ప్లస్, టీడీపీకి మైనస్ అన్న చర్చ నడుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే కర్నూలులో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 2,58,815 మంది ఓటర్లుంటే కేవలం 1,54,063 మంది మాత్రమే ఓటేశారు. 59.53% మాత్రమే ఇక్కడ పోలింగ్ జరిగింది. 2014తో పోల్చుకుంటే ఇది ఎక్కువే. కర్నూలులో ముస్లిం, క్రిస్టియన్ ఓట్లే కీలకం. అవే 60%కి పైగా ఉన్నాయి. మిగిలిన వాటిల్లోనూ బీసీ, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లే ఎక్కువ. ఈ లెక్కలే వైసీపీలో ధీమాకు కారణంగా కనిపిస్తున్నాయి. అయితే టీజీ కుటుంబానికి సొంతంగా 30,000 ఓట్ల బలముంది. టీజీ ఫ్యాక్టరీలు, కంపెనీలు, టీజీవీ ట్రేడ్ యూనియన్లో పనిచేసేవారు వన్ సైడ్గా భరత్కే వేశారని, అవే తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉంది టీడీపీ. మైనారిటీ ఓట్లలోనూ మహిళలు తమ వైపే ఉన్నారని చెబుతోంది. పైగా సీనియర్ నేత టీజీ వెంకటేష్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఆయన తనయుడు భరత్ గెలవడం ఖాయమని భావిస్తోంది. సిటీలో క్లోజ్ టు 60% రావడం అనేది జనరల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిగర్. బట్ ఏమంటే ఇంకా ఎక్కువ ఆశ పెట్టుకున్నాను నేను. మేబీ ఓవర్ ఆశ పెట్టుకున్నానేమో. బట్ నాకు కావాల్సిన చోటంతా మాత్రం నేను అనాలిసిస్ చేసుకున్నాను. నా వార్డ్స్, నా బూత్లలో ఎక్కడైతే నాకు రావాలో డబుల్ త్రిబుల్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఏరియాస్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దోస్ ఏరియాస్. బట్ అవన్నీ నేను చూసినా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. ఆ ఏరియాస్లో లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండింది, లాస్ట్ టైం అనమాట 2014లో. అవన్నీ బాగా పెరిగినాయి. నాకు తెలిసి రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ సూపర్. వీల్ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ May 23rd. అలాగే చంద్రబాబు గారు కూడా గ్యారంటీ వస్తారండి. తెలుగుదేశం పార్టీ మిగతా సోషల్ మీడియా ఇవన్నీ సర్వేలు ఇవన్నీ అంటారు, కానీ తెలంగాణలో అయితే సెంటిమెంట్ నడుస్తుంది, కానీ ఇక్కడ అంతా అట్లా నడచదు. ఇక్కడ డెవలప్మెంట్ చూస్తారు. 2014లో ఇక్కడ వైసీపీనే గెలిచింది. ఈసారి ఆ పార్టీలో 3 నేతలు ఒక్కటయ్యారు. మైనారిటీ నేత అభ్యర్థి హఫీజ్కు తోడు ఎస్వి మోహన్ రెడ్డి, బుట్టా రేణుక అనుచర వర్గాలు పార్టీ గెలుపు కోసం పనిచేశాయి. సామాజిక వర్గాల ఓట్ల పరంగానూ వీరి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది వైసీపీ. అవన్నీ తమకు కలిసొస్తాయన్న ధీమాతో ఉన్నారు నేతలు. ఆయన ఒక్కరు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవడము, ప్రజలు మార్పు కావాలని చెప్పి అనుకోవడము, అలాగే కర్నూలు జిల్లా కానీ కర్నూలు నగరం కానీ అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవాలని ప్రజలు అనుకోవడము, నా పైన ప్రేమ ఆప్యాయత వాళ్ళు చూపించడము, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కర్నూలు నియోజకవర్గంలో నేను దేవుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో గెలుస్తానని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. భరత్ గెలిచినా, హఫీజ్ విజయం సాధించినా తొలి ప్రయత్నంలో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఫలితాల రోజునే చూడాలి.